హాయ్ అండి. వెల్కమ్ టు అర్షిస్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ పొట్లకాయలో పాలు పోసుకొని ఈ విధంగా కూర వండుకుంటే చాలా కమ్మగా ఉంటుంది. ముందుగా స్టవ్ మీద బాండి పెట్టి నూనె వేడైన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయలు వేగిన తర్వాత దీనిలో కట్ చేసుకున్న పొట్లకాయ ముక్కలు వేసుకొని అర టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లో పొట్లకాయ ముక్కలు మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా పొట్లకాయ ముక్కలు మగ్గిన తర్వాత దీనిలో ఒక కప్పు దాకా పాలు పోసుకోవాలి. పాలు పోసుకున్న తర్వాత మరో 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి. మనం ఏ కర్రీ అయినా మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకుంటే టేస్ట్ చాలా బావుంటుంది. ఇలా కూర దగ్గర పడేటప్పుడు దీనిలో 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకొని మరో 2 నిమిషాలు ఉడికించుకుంటే మన పొట్లకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. అంతే, ఈజీ అండ్ టేస్టీ పొట్లకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు గూడా ట్రై చేయండి. అలానే మీకు ఈ రెసిపీ నచ్చితే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.